నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు అనేక రకమైన ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్స్, కొన్ని టెస్ట్లు ఉండొచ్చు, బ్లడ్ టెస్ట్, కొన్ని స్కాన్స్ ఉండొచ్చు, వీర్యకణాల పరీక్ష ఉండొచ్చు, హార్మోన్ ఎవాల్యుయేషన్ ఉండొచ్చు, ఎన్నో వివిధ రకాల టెస్ట్లు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రాబ్లం ఎక్కడుందో అనేది కనిపెట్టచ్చు లేదా ఒక అవగాహన రావచ్చు అన్నమాట. ఇవి కాకుండా ఒక వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఉందండి, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుందన్నమాట. ఈ జీన్స్లో కూడా ఏదైనా మార్పులు అయ్యాయి అనుకోండి, అది మీ ఫ్యామిలీలో తరతరాలుగా ఉండొచ్చు, లేదా మీ వరకు వచ్చేటప్పటికి ఏదైనా మ్యూటేషన్స్ అవ్వచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సంతానలేమి సమస్య వస్తాయి. అండ్ వీటి ఇంపార్టెన్స్ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి బయటపడుతున్నాయి అన్నమాట. సో ఇవి ఎలా కనుక్కుంటాము ఫస్ట్ పాయింట్, అండ్ ఎన్ని రకాలుగా ఇవి మేనిఫెస్ట్, అంటే ఎన్ని రకాలుగా మనం చూస్తామనేది చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఈ హార్మోనల్ ఇవాల్యుయేషన్స్ ఇవన్నిటితో పాటు కూడా ఏజ్ ఎక్కువ ఉంది, ప్రెగ్నెన్సీస్ వచ్చి మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేదా ఎన్నో ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయినాయి, ఐయుఐలు కూడా ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ బీట్ రాకముందే మిస్క్యారీ అవుతుంది అనుకోండి. అలాంటప్పుడు ఒక జెనెటిక్ టెస్ట్ చేయమంటారు, దాని పేరు క్యారియోటైపింగ్. క్యారియోటైపింగ్లో ఏంటంటే అండి, మీ ఉన్న జీన్స్ అన్నీ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి 46 జీన్స్ ఉన్నాయి, 46 క్రోమోజోమ్స్. ఇవి పేర్స్లో వస్తాయి, అంటే జతలో వస్తాయి అనమాట. సో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి మనకి. వీటిలో 22 ఆటోజోమల్ అంటారు, అండ్ 1 పేర్ ఈజ్ సెక్స్ క్రోమోజోమ్స్. అంటే 22 మనకి అనేక రకాలైన ప్రతి సెల్లో అన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే 22 ఆర్ ఆటోజోమల్ అండ్ 1 పేర్ ఇస్ సెక్స్ క్రోమోజోమ్. అంటే XX ఉంటే ఫీమేల్ లాగా అవుతారు, XY ఉంటే మేల్ లాగా అవుతారు అనమాట. సో దిస్ ఈస్ ద జెనెటిక్ మేకప్. సో క్యారియోటైపింగ్లో ఏంటంటే ఈ 23 పేర్స్ అంటే 46 క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కడైనా ఒక క్రోమోజోమ్ డూప్లికేట్ అయిందా, అంటే క్రోమోజోమ్ నెంబర్ 21 మూడు కాపీస్ ఉన్నాయా, 2 ఉండాలి కదా, 3 కాపీలు ఉన్నాయా, క్రోమోజోమ్ నెంబర్ 12 2 కాపీలు ఉన్నాయా, ఒకటే ఉందా. సో దీన్ని మోనోజోమిక్ అంటే ఒకటే ఉంది, లేదా ట్రైజోమిక్ అంటే 3 కాపీస్లో ఉండడం అబ్నార్మాలిటీస్ అన్నమాట. తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం అబ్నార్మాలిటీస్. 2 ఉంటే నార్మల్గా ఉన్నట్టు. సో ఈ క్యారియోటైపింగ్లో అన్ని క్రోమోజోమ్స్ 1 to 22 బాగున్నాయా, ప్లస్ సెక్స్ క్రోమోజోమ్స్ బాగున్నాయా, అంటే ఆడవాళ్ళైతే XX బాగుందా, మగవాళ్ళైతే XY బాగుందా అనేది చూడడం జరుగుతుంది. సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. క్రోమోజోమల్లో ఏంటంటే బేసిక్లీ నేను చెప్పిన ఆటోజోమల్ క్రోమోజోమ్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, అదే 12లో కానీ 13లో కానీ 14లో కానీ 1లో కానీ ఎక్కడైనా డిఫెక్ట్ ఉండొచ్చు. ఇది కూడా చూడడం జరుగుతుంది. సో దీన్ని ఆటోజోమల్ క్రోమోజోమల్ డిఫెక్ట్ అంటారు. సెక్స్ క్రోమోజోమ్లో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందనుకోండి, లైక్ XXY అంటే XX ఉండాల్సింది XXY ఉన్నాయి, X కూడా ఉంది, Y కూడా ఉంది. సో 2 కాపీస్ ఆఫ్ X కాకుండా ఒక Y క్రోమోజోమ్ కూడా ఉంది. సో ఇది 47 అయిపోతాయి, అంతే కదండి క్రోమోజోమ్. ఇలాంటప్పుడు కూడా క్రోమోజోమల్ డిఫెక్ట్ వచ్చి ఇన్ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చు, అండ్ దాంతో వేరియస్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ జెనెటిక్ ప్రాబ్లమ్. సో జెనెటిక్ ఏంటంటే సెక్స్ లింక్ డిసార్డర్ ఉండొచ్చు, అంటే X క్రోమోజోమ్తో వచ్చే డిసీజ్ ఉండొచ్చు, Y క్రోమోజోమ్తో వచ్చే డిసీజ్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని జెనెటిక్ ప్రాబ్లం అనడం జరుగుతుంది. దీని తర్వాత కొన్ని డిసార్డర్స్ మగవాళ్ళకు ఉంటాయి, దాన్ని Y క్రోమోజోమ్ డిసార్డర్స్ అంటారు. సో Y క్రోమోజోమ్లో ఏంటంటే ఏదైనా చిన్న భాగం పోయిందనుకోండి, దాన్ని మేము డిలీషన్ అంటాం. దాంట్లో కొన్ని భాగాలు ఉంటాయి విచ్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఒక భాగం పోతే వీర్యకణాల ప్రొడక్షన్ ఉండదు, ఇంకో భాగం పోతే హార్మోన్స్ సరిగా ఉండవు, ఇంకో భాగం పోతే ఫిజికల్ అట్రిబ్యూట్స్ సరిగా ఉండవు. సో రకరకాల రోల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి భాగానికి ప్రతి జీన్ మీద ప్రతి భాగానికి రోల్స్ ఉంటాయి. Y క్రోమోజోమ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఏ భాగంలో అయినా ఏదైనా డిఫెక్ట్ వస్తే కనుక స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది. సో Y క్రోమోజోమ్ డిలీషన్స్ ఏమన్నా ఉంటే కూడా సంతానలేమి సమస్యకి గురి అవుతారనమాట. మేల్ ఫర్టిలిటీకి కారణం ఇది కూడా అవుతుంది. ఇది కాకుండా కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాల్మెన్ సిండ్రోమ్ అంటాం, సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇవి లేకపోయేసరికి కొన్ని పార్ట్స్, అంటే
వీర్య కణాలు పుట్టిన తర్వాత కూడా బయట రావడానికి అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, లేదా ఆ భాగం అనేది ఉండదు. సిస్టిక్ ఫైబ్రోసిస్లో ఏంటంటే ఆ వాస్ డిఫరెన్స్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే వీర్య కణాలు పుడుతున్నా బయటికి రావు. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఉందా లేదా అనేది కనుక్కోవాలంటే ఈ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే ఇవి బయటపడతాయి అన్నమాట. సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ, కాల్మన్ సిండ్రోమ్ కానీ, XXY కానీ, Y మైక్రో డిలీషన్స్ కానీ, ఇవన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇవి బయటపడతాయి అన్నమాట. మీకు కనుక ఇలాంటి అనుమానాలు ఉన్నా, లేదా మీకు ఇలాంటి పరీక్షలు చేసిన తర్వాత ఇవి రిపోర్ట్స్లో ఇవ్వడం జరిగిందనుకోండి, ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రాబ్లంతో ఏం సొల్యూషన్ మీకు బెస్ట్ వర్కౌట్ అవుతుందో దీని గురించి వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.